హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. రీసెంట్గా మనకి ఎక్కడ చూసినా, సోషల్ మీడియా చూసినా, టీవీలో ఓపెన్ చేసినా, ఎక్కడన్నా బయట నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నా, చైనా నుంచి ఏదో కొత్త వైరస్ వచ్చిందంట కదా, హెచ్ఎంపివి వైరస్ అంట కదా, ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరం అంట కదా అని రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అనమాట. అసలు ఓపెన్ చేస్తుంటే ఫోన్ కానీ టీవీ కానీ ఇవే వినిపిస్తున్నాయి. సో అసలు నిజంగానే ఈ వైరస్‌కి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ఎస్పెషల్లీ భారతీయులు అంత భయపడాల్సిన అవసరం ఉందా? అసలు ఈ వైరస్ పుట్టు పూర్వోత్తరాలేంటి? ఈ భయం ఏదైతే ఉందో ఇది రూమర్స్ వరకు మాత్రమే పరిమితమా? లేదా నిజంగానే భయపడాల్సినటువంటి పరిస్థితులున్నాయా? ఇది అంత ప్రమాదకరమా? అనేటువంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఒక చిన్న సామెత ఉంటది. పుట్టిందంటే పెరిగిందంటారు అని గోదావరి జిల్లాలలో ఒక సామెత ఉందన్నమాట. అలాగే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారనమాట. సో ఈ సామెత మన ఇండియన్స్‌కి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే అసలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఈ మధ్య అయితే మరీ సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ అనేటువంటి ఒక పిచ్చిలో పడిపోయి ఇంకా మనం చెప్పేది వాస్తవమా? అవాస్తవమా? ఇందులో నిజాలెంత? అబద్ధాలెంత? అనేటువంటిది అసలు ఏ మాత్రం కూడా అనలైజ్ చేయకుండా, ఒరిజినల్ రిపోర్ట్స్‌ని వాటిని ఏమీ స్టడీ చేయకుండా జస్ట్ ఇయర్సేస్‌ని బట్టి కంటెంట్ క్రియేషన్ అనేటువంటిది చేసేస్తున్నారు. అది ఎంత ప్రమాదకరం అంటే చాలా ర్యాపిడ్‌గా షేర్‌లెళ్ళిపోతాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే చాలా భయాందోళనలకి, అన్నెసెసరీ భయాలకి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. ఎస్పెషల్లీ విలేజర్స్ గాని, చదువుకోలేనటువంటి వాళ్ళు గాని, ఆల్రెడీ ఒక దెబ్బ తిని కోవిడ్ టైంలో భయంతో ఉన్నారు కాబట్టి, చాలా మందిని కోల్పోయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి ఏ చిన్నది చెప్పినా గానీ చాలా భయపడతారు. అది సహజంగానే వస్తుంది. ఎందుకంటే కోవిడ్ సృష్టించినటువంటి విధ్వంసం ఏమి చిన్నది కాదు కాబట్టి. అలాంటి భయంతో ఉన్న వాళ్ళకి నిజంగా దేనికి భయపడాలి, దేనికి భయపడొద్దు అనేటువంటి అవేర్‌నెస్ క్రియేట్ చేయాల్సింది పోయి, అసలు ఏమీ లేని దానికి కొంచెం ఎగ్జాజరేట్ చేసి, ఇంకా ఎక్కువ చేసేసి ప్రతి విషయాన్ని, ఈ రూమర్ మాంగరింగ్ అనేటువంటి దాన్ని కంటెంట్ క్రియేషన్‌కి ఉపయోగించుకోవడం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికాదు. మరి అసలు ఈ వైరస్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే గనక హెచ్ఎంపీవీ వైరస్. అవును. ఇది కరోనా లాగే చైనా నుంచి వచ్చిందనేటువంటిది నిపుణులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. అయితే ఇది కొత్తగా నిన్న మొన్న తయారు చేసినటువంటి వైరస్ మ్యాన్ మేడ్ వైరస్ ఏమీ కాదు. ఇది 2001లోనే నెదర్లాండ్స్‌కి చెందినటువంటి కొంతమంది సైంటిస్టులు దీని ట్రేసెస్‌ని కనుగొన్నారు. ఒక చైనానే కాదు, చాలా కంట్రీస్‌లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ ట్రేసెస్ అనేవి ఇప్పటివరకు 2001 నుంచి ఇప్పటి వరకు అడపాదడపా నమోదవుతూనే ఉన్నాయన్నమాట. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అన్ని రెస్పిరేటరీకి సంబంధించినటువంటి వైరస్‌ల లాగానే, రెస్పిరేటరీకి సంబంధించినటువంటి వ్యాధుల లాగానే ఇది కూడా ఒక సీజనల్ డిసీజ్ లాగా చెప్పొచ్చనమాట. ఎస్పెషల్లీ ఇది వింటర్ సీజన్. ఇప్పుడు సాధారణంగానే మీరు ఏ హాస్పిటల్‌నన్నా చూస్తే చిన్న పిల్లలతోనూ, లేదంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్‌తోనూ నిండిపోయి ఉంటాయి. ఎస్పెషల్లీ వీళ్ళెళ్ళే కంప్లెయింట్ ఏంటి అంటే మీరెక్కడన్నా కనుక్కొని చూడండి ఏ హాస్పిటల్ కన్నా. కోల్డ్, కఫ్, సోర్ థ్రోట్, ఫీవర్‌లు ఇవే. ఈ కంప్లెయింట్స్‌తోనే వెళ్తూ ఉంటారనమాట. అయితే ఎవరికైతే ఈ వైరస్ ఎస్పెషల్లీ హెచ్ఎంపీవీ వైరస్ సోకుతుందో వీళ్ళలో ముఖ్యంగా బాగా ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్ళు గానీ, అంటే లైక్ కొంచెం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు గానీ, లేదంటే 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలు గానీ, వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువుంటది. అలాగే వయసు పైబడినటువంటి వృద్ధులలో గానీ, వీళ్ళలో కొంచెం ఈ వ్యాధి సివియర్‌గా అయితే కనక మాక్సిమం అవ్వదు. కొంచెం సివియర్ అయ్యేటువంటి పరిస్థితులుంటే కనుక వీళ్ళలో కూడా ఆస్తమా, అలాగే న్యూమోనియా, బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యల బారిన పడేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంతే తప్పించి దీనికి అసలు టీకా లేదంట, మందు లేదంట, అసలు దీనికి చచ్చిపోతారంట అనేటువంటిది ఏమీ లేదు. సాధారణంగా సీజనల్‌గా వచ్చేటువంటి అన్ని వ్యాధులు లాంటిదే. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బ్రాంకైటిస్, ఆస్తమా, న్యూమోనియాలు సోకేందుకు ఆ రకంగా ముదిరేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉందంటే కేవలం 5-16% మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే చాలా మైల్డ్ అన్నమాట ఈ ఛాన్సెస్ కూడా. ఎక్కడో ఒక్కరికి గానీ అలా రాదు. ఇక భారతదేశం విషయానికొస్తే అసలు ఈ కేసులనేటువంటివి ఇండియాలో ట్రేస్ అయిందే చాలా తక్కువ. వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేటువంటి సంఖ్యలోనే ట్రేస్ అయ్యాయి.
నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ అంటే నేను ఇప్పుడు ఈ వీడియో చేసే నాటికి కేవలం మొత్తం భారతదేశం మీద 6 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే చూడండి ఇంచుమించు 150 మిలియన్ పాపులేషన్‌లో 6 కేసులే నమోదయ్యాయంటే అది ఎంత తక్కువ. అదే విధంగా కోవిడ్‌తో పోల్చి చూడ్డానికి ఇది కోవిడ్ లాగా పాండమిక్ కాదు. అంటే మహమ్మారి కాదనమాట. దానికంటే ఇంకా తక్కువే. అంటే ఎండమిక్ డిసీజ్ అంటామనమాట దీన్ని. ఇది నేను చెప్తున్నది కాదు. డబ్ల్యూహెచ్ఓ అండ్ యూఎన్‌సీడీసీ అంటాం. అంటే యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఉంటుందనమాట. సో, ఇవి అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇదైతే మహమ్మారి కాదు. అంటే ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయిపోయేటువంటి అవకాశం ఏమి కూడా అంతగా లేదు. సీజనల్‌గా వచ్చేటువంటి అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగానే ఉంటుంది. అండ్ చైనా విషయానికొచ్చేటప్పటికి దీన్ని చైనా ఒక ఎండమిక్ డిసీజ్‌లా కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. రికగ్నైజ్ చేయలేదు. ఎటువంటి న్యూస్ లేదు. సో, ఈ నేపథ్యంలో చైనా ఏదో దాచేస్తుంది. అప్పుడు కోవిడ్ అప్పుడు కూడా ఇలానే చేసిందని చెప్పి అనుకున్నా. కానీ చైనా ఈ నిర్ణయాన్ని మనం అంతగా పట్టించుకొని దీన్ని బట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్-19 అప్పుడు కూడా ప్రపంచం మొత్తం స్పందించి లాక్‌డౌన్‌లు పెట్టి ఇదంతా చేసిన దాకా కూడా చైనా నోరు విప్పలేదనమాట. ఇదొక పాండమిక్ ఫేజ్ అని చెప్పేసి, పాండమిక్ డిసీజ్ అని చెప్పేసి చైనా ఎక్కడ నోరు విప్పల. సో, అలాంటప్పుడు ఇప్పుడు కూడా చైనా నోరు విప్పకపోవడాన్ని బేస్ చేసుకొని ఇది ఖచ్చితంగా ముదిరిపోతుంది. అసలు కోవిడ్ కన్నా మించిపోతుంది అని చెప్పేసి ఊహాగానాలకు వెళ్ళిపోవడాలు, ఈ రూమర్స్‌ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడాలు దాన్ని బట్టి చేయడం అనేది సరికాదనమాట. ఇకపోతే ఇండియా విషయానికొస్తే మన ఇండియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజెస్ సంబంధించినటువంటి అతుల్ గోయల్ గారు ఉన్నారు కదా! ఆయన నిన్న మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్పారు. ఇండియాలో అసలు ఇటువంటి కేసులు వచ్చింది, నమోదయ్యిందే తక్కువ. ఒక వ్యాధిని ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుంది, జాగ్రత్తలు వహించాలి అనేటువంటి స్టేజ్‌కి వచ్చి చాలా సీరియస్‌గా ఉందని లాక్‌డౌన్ లాంటివి పెట్టేసే స్టేజ్‌కెళ్తామంటే చాలా ర్యాపిడ్‌గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయిపోతున్నప్పుడు. కానీ దీని స్ప్రెడ్డింగ్ రేషియో అనేటువంటిది చాలా తక్కువుంది. అయితే ఏంటంటే మరి మాస్కులు పెట్టుకోమని తెలంగాణ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, వేరే గవర్నమెంట్‌లన్నీ సర్క్యులర్‌లు ఇష్యూ చేస్తున్నాయి కదా! అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో, సర్క్యులర్‌లు ఇష్యూ చేస్తాయి. ఇదనే కాదు రెయినీ సీజన్‌లో ఆ సీజన్‌కి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇస్తా ఉంటది. ఏ సీజన్ ఇప్పుడు సమ్మర్ ఉంది. వడదెబ్బలు తగిలి చనిపోతున్న వాళ్ళ కోసం అని చెప్పి దాని ప్రివెన్షన్ యాక్టివిటీస్ తీసుకొస్తది. బయట తిరగొద్దని చెప్తది. ఇలా రకరకాలుంటాయి. అలాగే ఇది కూడా ఈ సీజనల్‌గా వచ్చేటువంటి డిసీజ్‌ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. హాస్పిటల్ ఎళ్లి జాయిన్ అయ్యి మీరు మందులు మింగి అప్పుడే తగ్గించుకునే కంటే ముందే అది మీ దాకా రాకుండా ఎటువంటి కనీసం సీజనల్‌గా వచ్చేటువంటి దగ్గులు, జలుబులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా మన వ్యక్తిగత జాగ్రత్త అనేటువంటిది మనకవసరం. అందుకోసమే మాస్కులు పెట్టుకోవడం, కొంచెం పరిశుభ్రంగా ఉండడం, కాచిన నీళ్ళు ఇలాంటి సీజన్స్‌లో ఖచ్చితంగా వాటర్ ద్వారానే ఎక్కువ వ్యాధులొస్తా ఉంటాయి కాబట్టి కొంచెం కాచిన నీళ్ళు తాగడం, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు హోమ్ రెమెడీస్ ఏవైతే మనం తీసుకుంటామో వీటి ద్వారానే ప్రివెంట్ చేయొచ్చు. వచ్చిన తర్వాత బాధపడే కంటే అనే ఉద్దేశంతోనే ముందుగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ఇలాంటి విషయాలేమన్నా జరిగినప్పుడు ముఖ్యంగా బాగా డెవలప్డ్ ఎకానమీస్ లైక్ యూఎస్ఏ గానీ, చైనా గానీ ఇలాంటి వాటిలో చిన్న చిన్నవి ఏవన్నా జరిగినా గానీ బాగా పెద్ద ఇష్యూ చేసేయడం, దీన్ని జియో పాలిటిక్స్‌కి, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి రిలేట్ చేసేయడం అనేటువంటిది ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయిందనమాట. ఇంకా చాలామంది ఛానల్స్‌లో ఏమంటున్నారంటే ట్రంప్ ట్రేడ్ వార్ ప్రకటించడంతోనే డైరెక్ట్‌గా బ్రిక్స్ దేశాలు అందులోని చైనాని అసలు ఉపేక్షించబోను అనేటువంటి విధానాలు ట్రంప్ వ్యాఖ్యల వల్లనే ఆయన ట్రేడ్ వార్ ప్రకటిస్తే నేను బయో వార్ ప్రకటిస్తాను అన్న ఉద్దేశంతో కావాలనే మనుషులందరిని చంపేయడానికి చైనా ఇలాంటి వైరస్‌ని రిలీజ్ చేసింది అని చెప్పి చెప్తున్నారు. సో, ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఎంతవరకు నిజం ఉందో అంత తీసుకోండి. వైరస్ అయితే ఉండడం నిజం. స్ప్రెడ్డింగ్ రేట్ అనేటువంటిది కూడా కొంచెం తక్కువే. అయినప్పటికీ ఇది సీజనల్‌గా వచ్చేటువంటి డిసీజ్ కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండి, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ముందు నుంచి జాగ్రత్తగా ఉండడం అవసరం అన్నమాట.